హలో అండి, వైడిటీవీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత ఇందులో వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. సో వాటికి తీసుకొచ్చి సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. మీరైతే బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మేము మన ఎస్ఎస్ కపుల్ శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ పాపది శ్రీమంతం ఉందన్నమాట. వెళ్తున్నాము. వాటరీ వస్తుందా? కెమెరా ఇలా ఉన్నట్టుంది కదా, కొంచెం వంగిందా? ఆ వాటర్ తాగిస్తుంది అనమాట ఎప్పుడైనా సరే. నాకు మాత్రం ఇంటికి వచ్చిన వాళ్ళకి కాదు, మనం చెప్పాలి ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఇట్లనే ఇస్తాం అనుకుంటాం. ఏవో బాటిల్స్ ఎన్ని ఉన్నాయి కదా ఇక్కడ. ఇది కూర్చొని ఏంటి కదా చట్నీ ఏమో కదా మార్పు వచ్చింది నాలో. కలర్ చూస్తేనే మీరు చేశారని చేసేది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు అయితే మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేసామన్నమాట. ఆ చట్నీ నేనే కల్తీ చేసి మా యోదకి అయితే కల్తీ చేసేసాను చట్నీ. నాకు చిక్కగా ఉంటే ఇష్టం. డాడీ ఉప్పు ఎక్కువ తింటాను, కొంచెం చట్నీ వేస్తాను. నేను వేసుకుంటాను కదా. నాకు మన ఇంట్లో చేసిన పల్లి చట్నీ ఇష్టం, బయట అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకు బయటకు వెళ్ళినప్పుడు నేను కారపొడితోనే తింటా ఎట్టయినా సరే. ఎందుకు పుట్నాలు బయట తింటే ఒకలాగా అయిపోయింది, స్టమక్ అంతా ఎట్లా అయిపోయింది. ఈసారి టైం వెళ్ళినప్పుడు కారపొడి బాక్స్లో పెట్టుకున్నాను. ఓన్లీ ఇడ్లీని తింటాం మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు. డైనింగ్ టేబుల్ ఒకటి తేవాలండి. ఒకటి బాగా వచ్చినప్పుడు కింద కూర్చోండి అంటే ఎట్లా అనిపిస్తుంది? అందరు కింద కూర్చోలేరు కదా. ఎందుకు ఇప్పుడు ఒకటి టేబుల్ వచ్చింది కదా ఫోల్డింగ్, ఇటు మీద కూర్చొని ఫోల్డింగ్ టేబుల్ తెచ్చి ఎటు పెట్టుకొని తినచ్చు. మనకు కాదు. రోజు వచ్చినప్పుడు బక్కగా కదా నేను. మన టీవీకి పైన ఇంకో కవర్ ఉంటుందా ఫోన్కి ఉన్నట్టు? టెంపర్ గ్లాస్ లాగా టీవీకి కూడా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఉంటుందా? ఏమి అంటే పాత టీవీకి పైన కనిపించేది ఒక కవర్ లాగా లైట్గా, టీవీ కనిపించలేదు. సో రెడీ అయిన తర్వాత ఎలా రెడీ అయ్యి వెళ్తున్నా వీడియో పెడతాను, కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్. బాయ్ అండి.